శివనారాయణ గారి ఇంట్లో తన మనవరాలైన జోష్నాకు పెళ్లి సంబంధాలు చూడటం, దాన్ని చుట్టుముట్టిన కుటుంబ నాటకం మరియు గతం నుంచి వచ్చిన బంధాల చుట్టూ కథ నడుస్తుంది. జోష్నా కోసం గంగాధర్ తన కొడుకు అభిషేక్తో పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా, ఇంట్లోని సూరజ్ ఆమెను ఒక ఉత్తమమైన తెలుగు అమ్మాయిగా, చదువుకున్న పద్ధతిగల పిల్లకు ప్రతిరూపంగా వర్ణిస్తూ పొగుడుతాడు. అయితే ఆమెకు వంట రాదనే చిన్న లోపాన్ని మాత్రమే చెప్తాడు. అంతా బాగుందనుకునే సమయంలో, ఈ సంబంధాన్ని పంపింది తమ పాత శత్రువైన పి.ఎం. రెస్టారెంట్ ఎం.డి. మాలిని అని తెలుస్తుంది. గతంలో జరిగిన మనస్పర్ధల కారణంగా శివనారాయణ కుటుంబం ఆ సంబంధాన్ని తిరస్కరించి, వారిని ఇల్లు విడిచి పొమ్మంటుంది. అయినా మాలిని, ఆమె తండ్రి దక్షిణామూర్తి లోపలికి వచ్చి, జోష్నా పెళ్లి విషయంలో సుమిత్ర, దశరథుల బాధ్యతారాహిత్యాన్ని ఎత్తిచూపుతూ గొడవకు దిగుతారు. కార్తీక్ దీపను పెళ్లి చేసుకోవడం వల్ల జోష్నా జీవితం నాశనమైందని, కార్తీక్ పై ఉన్న ప్రేమతోనే ఆమె ఇంకా ఒంటరిగా ఉండిపోయిందని మాలిని నిందిస్తుంది. అంతేకాకుండా దీప తల్లిదండ్రుల లేని అనాథ అని వ్యాఖ్యానించగా, కార్తీక్ ఆమెకు అండగా నిలబడి దీపకు తాను, తన పేరే సర్వస్వమని స్పష్టం చేస్తాడు. కార్తీక్, దీపల పెళ్లి వెనుక ఉన్న నిజాలను, జోష్నా అనుభవిస్తున్న మానసిక వేదనను మాలిని నిలదీస్తున్న క్రమంలో, సుమిత్ర వైపు నిలబడి మాట్లాడే అర్హత నీకేముందని దీపను ప్రశ్నించగా, సుమిత్రమ్మ మా అమ్మ, అని దీప భావోద్వేగంగా సమాధానమివ్వడంతో కథలో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంటుంది.